శరీరంలో విటమిన్స్ ఆర్ మినరల్స్ డెఫిషియన్సీ వచ్చినప్పుడు వాటిని రీప్లేస్ చేసుకోవడానికి మనకి మార్కెట్లో 2 రకాల ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ఓరల్‌గా తీసుకుంటే టాబ్లెట్స్ ఆర్ క్యాప్సూల్స్, లేదంటే కొంతమంది గమ్మీస్ తీసుకుంటున్నారు. 2 ఇంజెక్షన్ ఫార్మ్ తీసుకోవటం. అయితే విటమిన్ ఆర్ మినరల్ డెఫిషియన్సీకి ఇంజెక్షన్ ఎప్పుడు అవసరము? టాబ్లెట్సే బెటరా? చాలామంది ఇంజెక్షన్స్ అంటే అవి చాలా బెటర్‌గా పనిచేస్తాయి అని అనుకుంటారు. కానీ ఓరల్‌గా తీసుకునే టాబ్లెట్స్, ఈ క్యాప్సూల్స్ ఎప్పుడు అవసరమవుతాయి? ఇంజెక్షన్స్ ఎప్పుడు అవసరమవుతాయి? అనేది మీకు ఈ వీడియో చివరి వరకు చూస్తే ఒక క్లారిటీ వస్తుంది. అండ్ మీ అభిప్రాయం మొత్తం పూర్తిగా మారిపోతుంది. హాయ్! దిస్ ఈజ్ వీరబ్రహ్మం, కన్సల్టెంట్ ఫార్మసిస్ట్ బి-ఫార్మసీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫార్మా అండ్ హెల్త్ యూట్యూబ్ ఛానల్. మీలో ఎవరికైనా ఏదైనా సమస్య ఉండి నాతో మాట్లాడాలి అనుకుంటే కాల్ మీ 4 యాప్‌లో నుంచి కానీ, లేదంటే కన్సల్టేషన్ నంబర్ ఉంటుంది. కన్సల్టేషన్ తీసుకొని కానీ కాల్ చేయండి. యాజ్ ఏ ఫార్మసిస్ట్‌గా నేను మీకొక మంచి సజెషన్ అయితే ఇస్తాను. అలా కాకుండా మీరు ఫ్రీగా ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారు, డైరెక్ట్‌గా నాతో మాట్లాడాలి అనుకుంటే, నేను ఇప్పటి నుంచి ప్రతి సండే ఉదయం 10 గంటలకి లైవ్‌కొస్తాను. సో, మీకు ఎటువంటి క్వెషన్స్ ఉన్నా గానీ లైవ్‌లో అడిగి సమాధానం తెలుసుకోవచ్చు. ఇది ప్రతి సండే ఇంకా మన ఛానల్‌లో రెగ్యులర్‌గా వస్తా ఉంటుంది. ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని తెలుసుకొని, సండే రోజున కొంచెం ఖాళీ చేసుకొని, హెల్త్ గురించి మీకేదైనా సమస్యలుంటే లైవ్‌లో అడిగి తెలుసుకోండి. ఇది నా రిక్వెస్ట్. ఇప్పుడు మనకి విటమిన్స్ ఆర్ మినరల్ డెఫిషియన్సీకి ఇంజెక్షన్స్ తీసుకోవాలా? లేదంటే టాబ్లెట్స్, క్యాప్సూల్స్ తీసుకోవాలా? అనేది తెలుసుకునే ముందు మీరు ఒక బేసిక్ పాయింట్ తెలుసుకోవాలండి. అప్పుడే మీకు అసలు ఈ విటమిన్స్, ఈ ఇంజెక్షన్స్ ఇవన్నీ కాదు. బేసిక్ పాయింట్ ఏంటంటే అబ్జార్ప్షన్ గురించి మీరు ఒక విషయం తెలుసుకోవాలి. ఇప్పుడు మీరు ఏం తిన్నారు అనేది మాత్రమే మ్యాటర్ కాదు. దాని నుంచి మీ శరీరం ఎంత అబ్జార్ప్షన్ చేసుకుంది, అది మీకు ఎంత ఉపయోగపడింది అనేది మాత్రమే వెరీ, 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 వెరీ ఇంపార్టెంట్. సాధారణంగా మనం తీసుకునే ఫుడ్ కానీ, సప్లిమెంట్ కానీ స్మాల్ ఇంటెస్టైన్‌లో అబ్జార్ప్షన్ జరిగి బ్లడ్ సర్క్యులేషన్‌లోకి కలుస్తుంది. అప్పుడే మనకది యూజ్ అవుతుందనమాట. అప్పుడే అది మనకి ఉపయోగపడుతుంది. అలా కాకుండా మీరు తీసుకునే ఫుడ్ గానీ, సప్లిమెంట్ గానీ అబ్జార్ప్షన్ జరగలేదు అనుకోండి, అప్పుడేమవుతుంది? మీరు ఎంత హెల్తీ ఫుడ్ తీసుకున్నా, ఎంత కాస్ట్‌లీ సప్లిమెంట్ తీసుకున్నా డబ్బులు వేస్టు, టైం వేస్టు, అన్నీ వేస్టు. అంతే కదా మరి! మీకు అబ్జార్ప్షన్ లేనప్పుడు మీరు ఎంత హెల్తీగా తీసుకుంటే ఉపయోగం ఏముంది? మరి ఇక్కడ అబ్జార్ప్షన్ కాకపోవటానికి ఏంటి? అసలు అబ్జార్ప్షన్ ఎందుకు కావట్లేదు అనేది మీరు తెలుసుకోవాలి అంటే దానికి 10 రకాల రీజన్స్ ఉన్నాయి. సో, ఈ 10 రకాల రీజన్స్‌లో మీకు ఏ రీజన్ కారణంగా అబ్జార్ప్షన్ తగ్గిపోయింది, లేదంటే అబ్జార్ప్షన్ అవ్వట్లేదు అనేది తెలుసుకొని, డయాగ్నోసిస్ చేసుకొని, ఆ రూట్ కాస్ట్‌ని గనక మీరు ఫిక్స్ చేసుకున్నారు అంటే, మీరు డైరెక్ట్‌గా ఫుడ్ ద్వారానే మీకు అన్ని రకాల న్యూట్రిషన్ ఉండే ఫుడ్ తీసుకున్నారు అంటే, మీకు ఈ క్యాప్సూల్స్ గానీ, ఇంజెక్షన్స్ గానీ ఏటితోటి పని లేదు. ఓన్లీ ఫుడ్ మాత్రమే మీకు మీ బాడీకి అన్ని రకాల న్యూట్రియంట్స్‌ని అందిస్తుంది. ఇప్పుడు మీకు అబ్జార్ప్షన్ కంప్లెయింట్ ఉంది అని ఎలా తెలుసుకోవాలి అంటే, ముఖ్యంగా 10 రకాల రీజన్స్ ఉన్నాయండి. వాటిల్లో ఒకటి స్టమక్ యాసిడ్ తగ్గిపోవటం. దీనినే హైపోక్లోర్‌హైడ్రియా అని అంటారు. అంటే మీ శరీర అవసరాలకి సరిపడా స్టమక్ యాసిడ్ లేకపోవటం కారణంగా మీకు కాల్షియము, మెగ్నీషియము, ఐరను, విటమిన్ బి12 లాంటి న్యూట్రియంట్స్ అబ్జార్ప్షన్ అనేది తగ్గిపోతుంది. సో, ఇక్కడ స్టమక్ యాసిడ్ తగ్గటానికి ముఖ్యంగా కారణం ఏంటి అనంటే మీకు ఏజ్ పెరగటం గానీ, లేదు అంటే కొంతమంది లాంగ్ టర్మ్‌లో గ్యాస్ టాబ్లెట్లు వేస్తా ఉంటారు. అలా ఎయటం కారణంగా గానీ స్టమక్ యాసిడ్ అనేది తగ్గిపోతుంది. సో, మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, గ్యాస్ టాబ్లెట్ అనేది మీకు రోగాన్ని తగ్గిచ్చేది గాదు. ఏ రోజుకి ఆ రోజు గ్యాస్ పట్టకుండా ఉండటానికే ఉపయోగం. కాబట్టి మీరు రెగ్యులర్‌గా టాబ్లెట్స్ వేసుకునే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా వాటిని ఆపేసి, దాని వెనకమాల రూట్ కాజ్ ఏంటో తెలుసుకొని డాక్టర్ దగ్గరికెళ్ళి దాన్ని ఫిక్స్ చేసుకోండి. అప్పుడు మీరు గ్యాస్ టాబ్లెట్లు వేసుకోవాల్సిన నీడ్ అయితే ఉండదు. 2 డిసీజెస్ ఇన్ స్మాల్ ఇంటెస్టైన్. కొంతమందికి స్మాల్ ఇంటెస్టైన్‌లో సిలియాక్ డిసీజ్ అని, ఐబీడీ అని, క్రాన్స్ డిసీజెస్ అని అండ్ ఇంటెస్టైనల్‌లో కొంచెం ఇన్ఫెక్షన్స్ ఉండటం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట. దీనివల్ల ఏమవుద్ది అంటే ఇంటెస్టైనల్ లైనింగ్ అనేది డ్యామేజ్ అయ్యిద్ది. దాని కారణంగా మీకు అబ్జార్ప్షన్ అయ్యే సర్ఫేస్ ఏరియా ఏదైతే ఉంటుందో అది తగ్గటం కారణంగా మీకు అబ్జార్ప్షన్ తగ్గిపోద్దనమాట. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా కన్సల్టెంట్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్‌ని కన్సల్ట్ అయ్యి
మీరు కొలనోస్కోపీ లాంటి టెస్టులు ఏమైనా అవసరమైతే చేయించుకొని ఆ రూట్ కాజ్ ఏంటో తెలుసుకొని దాన్ని ఫిక్స్ చేసుకుంటే మీకు అబ్జార్ప్షన్ తగ్గిపోతుంది, మీకు కంప్లైంట్ కూడా తగ్గిపోతుంది అనమాట. 3 బైల్ యాసిడ్ ప్రొడక్షన్ తగ్గటం కానీ, లేదు అంటే ఆ ఫ్లో తగ్గటం కానీ. మీరు తీసుకుంటే ఫుడ్లో ఉన్న ఫ్యాట్ కానివ్వండి, ఆ ఫ్యాట్లో ఉండే విటమిన్స్ కానివ్వండి, లైక్ ఏడిఈకే ఇలాంటివి మీకు అబ్జార్ప్షన్ జరగాలి అంటే ఖచ్చితంగా బైల్ ఫ్లో కరెక్ట్గా ఉండాలి, బైల్ యాసిడ్ అనేది ప్రొడక్షన్ కరెక్ట్గా ఉండాలి. ఒకవేళ మీకు ఆ ప్రొడక్షన్ కానీ ఫ్లో కానీ తగ్గింది అంటే దానికి కారణం ఏంటి అంటే లివర్ ఏమైనా ప్రాబ్లం ఉండటం కానీ, గాల్ బ్లాడర్ ప్రాబ్లం ఉండటం కానీ జరుగుద్ది. సో దాన్ని మీరు ఫిక్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. 4 ప్యాంక్రియాటిక్ ఇన్సఫిషియన్సీ. మీరు తిన్న ఫుడ్‌లో ఏదన్నా ఉండనివ్వండి. అంటే కార్బోహైడ్రేట్స్ కానివ్వండి, ప్రోటీన్స్ కానివ్వండి, ఫ్యాట్ కానివ్వండి, ఫైబర్ ఏదైనా సరే దాంట్లో ఉన్న న్యూట్రియంట్స్ మీకు అబ్జార్ప్షన్ అవ్వాలి అంటే ఫస్టు అది డైజెషన్ అవ్వాలి. మీకు అది డైజెషన్ అవ్వాలి అంటే డైజెస్టివ్ ఎంజైమ్స్ ఉండాలి, ప్యాంక్రియాటిక్ ఎంజైమ్స్ ఉండాలి, ఇవన్నీ ఉండాలనమాట. వీటి డెఫిషియన్సీ ఉన్నప్పుడు అవి బ్రేక్ డౌన్ అవ్వక ప్రాపర్‌గా డైజెస్ట్ అవ్వదు. అది డైజెస్ట్ అవ్వకపోతే మీకు దాంట్లో ఉన్న న్యూట్రియంట్స్ అబ్జార్ప్షన్ అవ్వవు కాబట్టి మీరేం చేయాలి అంటే డైజెస్టివ్ ఎంజైమ్స్‌ని ప్రాపర్‌గా పెంచుకోవాలి. 5 డ్రగ్ ఇంటరాక్షన్స్. కొన్ని రకాల మందులు ఉంటాయండి. ఆ మందులు ఏం చేస్తాయి అనంటే మనకి ఈ న్యూట్రియంట్‌కి బైండ్ అయ్యి వాటి యొక్క అబ్జార్ప్షన్‌ని తగ్గిస్తా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు యాంటీబయాటిక్స్ ఉన్నారనుకోండి. అవేం చేస్తాయంటే కాల్షియం, మెగ్నీషియంకి బైండ్ అయ్యి వాటి యొక్క అబ్జార్ప్షన్‌ని తగ్గిస్తాయి. తర్వాత రెగ్యులర్‌గా యాంటాసిడ్స్ అంటే గ్యాస్ బిళ్ళలు తీసుకుంటా ఉన్నారనుకోండి. అవేం చేస్తాయంటే బి12, ఐరన్ అబ్జార్ప్షన్‌ని తగ్గిస్తాయన్నమాట. తర్వాత ఆరోది ఫుడ్ ఇంటరాక్షన్స్. కొంతమంది టీ, కాఫీలు బాగా ఎక్కువగా తాగుతా ఉంటారు. వాళ్ళకి ఇంక అదే పని, రెండో పనే లేదు. అలా టీ, కాఫీలు ఎక్కువగా ఎవరైతే తాగుతారో వాళ్ళకి మినరల్స్ అనేవి డెఫిషియన్సీ చాలా ఉంటుంది. ఎందుకు అనంటే మినరల్స్ అసలు అబ్జార్ప్షన్ అవ్వవు. కాబట్టి టీ, కాఫీలు తాగేవాళ్ళు లిమిట్‌గా తాగండి. లేదు అంటే అసలు మానేసేయండి. ఏడవది డెఫిషియన్సీ ట్రాన్స్‌పోర్టర్ ప్రోటీన్స్. ఇప్పుడు ఇది మీకు అర్థం అవ్వాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు బి12 ఉందనుకోండి. బి12 మీకు అబ్జార్ప్షన్ కావాలి అంటే ఆ స్టమక్ యాసిడ్‌తో పాటు ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్ అని ఒకటి కావాలి. ఆ ఫ్యాక్టర్ తగ్గిపోయిందనుకోండి, ఆ తోడు లేదనమాట. ఈ బి12కి తోడుకి ఆ ఫ్యాక్టర్ కావాలి. ఆ ఫ్యాక్టర్ తగ్గినప్పుడు ఇది అబ్జార్ప్షన్ తగ్గిపోతుంది. కాబట్టి ఆ ఫ్యాక్టర్ కూడా ఉండాలి. ఎనిమిదవది ర్యాపిడ్ ఇంటెస్టైనల్ ట్రాన్సిట్. కొంతమందికి డయేరియా ఉంటుంది. అది ఉండటం కారణంగా ఏమైద్ది అంటే ఫుడ్ మీకు స్మాల్ ఇంటెస్టైన్‌లో ఎక్కువసేపు స్టోర్ అవ్వకుండా వెంటనే మూవ్ అయిపోతా ఉంటుందనమాట. దాని కారణంగా ఏమవుద్ది అంటే అబ్జార్ప్షన్ అవ్వటానికి టైం ఉండదు. అలాంటి సిట్యుయేషన్‌లో మీకు అబ్జార్ప్షన్ అవ్వదనమాట. 9 కొంతమందికి ఇంటెస్టైనల్ సర్జరీస్ జరుగుతాయి. అలా సర్జరీస్ చేసినప్పుడు అబ్జార్ప్షన్ తగ్గిపోతుంది. 10 ఏజింగ్ ఆర్ క్రానిక్ ఇల్‌నెస్. అంటే మీకు వయసు పెరిగే కొద్దీ స్టమక్ యాసిడ్ తగ్గటము, డైజెస్టివ్ ఎంజైమ్స్ తగ్గటం అనేది కామన్. అలా అయితే మీకు అబ్జార్ప్షన్ తగ్గిపోతుంది. ఇంకొంతమందిలో క్రానిక్ డిసీజెస్ ఉంటాయన్నమాట. అలాంటి డిసీజెస్ ఉన్న వాళ్ళలో కూడా మీకు అబ్జార్ప్షన్ అనేది తగ్గిపోతుంది. ఫైనల్‌గా మీకు ఫుడ్ గానీ, సప్లిమెంట్ గానీ ఏదైనా ప్రాపర్‌గా అబ్జార్ప్షన్ జరగాలి అంటే ఈ 10 రకాల్లో ముందు 5 రకాలన్నా కరెక్ట్‌గా, పర్ఫెక్ట్‌గా ఉండాలి. వాటిల్లో ఒకటి స్టమక్ యాసిడ్ మంచిగా ఉండాలి. 2 స్మాల్ ఇంటెస్టైన్ హెల్తీగా ఉండాలి డిసీజెస్ లేకుండా. 3 డైజెస్టివ్ ఎంజైమ్స్ కరెక్ట్‌గా ఉండాలి. 4 బైల్ యాసిడ్ ప్రొడక్షన్ కరెక్ట్‌గా జరగాలి. 5 సఫిషియంట్ టైము ఫుడ్ ఇంటెస్టైన్‌లో ఉండాలి. ఈ 5 రకాలన్నా కరెక్ట్‌గా ఉంటే ఆల్మోస్ట్ 90% మీకు అబ్జార్ప్షన్ అనేది ఉంటది. ఇంకా రిమైనింగ్ 5 టైప్స్ ఏదైతే ఉన్నాయో అయి రేర్ కేసుల్లో అనమాట. అయి ఒకసారి మీరు చూసుకోండి. వీటిల్లో దేనివల్ల మీకు ప్రాబ్లమ్ ఉందో దాన్ని ఫిక్స్ చేసుకోవడానికి ట్రై చేయండి. అప్పుడు మీరు సప్లిమెంట్ ఇంజెక్షన్స్ తోటి అవసరం లేకుండా అన్ని రకాల న్యూట్రియంట్స్ ఉండే విధంగా మీరు గనక బ్యాలెన్స్ డైట్ తీసుకుంటే దాంట్లో ఉండే న్యూట్రియంట్స్ మీకు మీ శరీరమే తయారు చేసుకుంటుందనమాట. ఒకవేళ మీరు ఆ ఫుడ్ తీసుకోలేనప్పుడు, బ్యాలెన్స్డ్‌గా డైట్ తీసుకోలేనప్పుడు సప్లిమెంట్స్ తీసుకోవాలి. అండ్ ఆ ఇంజెక్షన్స్ కూడా తీసుకోవాలి. సో, ఇప్పుడు సప్లిమెంట్ ఎవరు తీసుకోవాలి అంటే ఐ మీన్ ఓరల్‌గా తీసుకునే టాబ్లెట్స్ ఆర్ క్యాప్సూల్స్ కానీ, లేదంటే ఇంజెక్షన్స్ ఫార్మ్ గానీ ఎవరు తీసుకోవాలి? ఎప్పుడు తీసుకోవాలి? ఏంటి అనంటే మీరు ఫస్టు ఇంజెక్షన్స్ గురించి మనం తెలుసుకుందాం. ఆటోమేటిక్‌గా మీకు క్యాప్సూల్స్ గురించి మీకు అర్థమైపోద్దనమాట.
ఇక్కడ సప్లిమెంట్ ఇంజెక్షన్ అంటే ఏంటి అంటే విటమిన్స్ కానీ మినరల్స్ కానీ ఐఎం లేదా ఐవి రూట్ ద్వారా నేరుగా ఇవ్వటాన్ని సప్లిమెంట్ ఇంజెక్షన్ అని అంటారు. ఐఎం అంటే ఏంటి? ఇంట్రామస్క్యులర్, ఐవి అంటే ఇంట్రావీనస్ అనమాట. నరం నుంచి కానీ లేదు అని అంటే మజిల్ నుంచి కానీ ఇంజెక్షన్స్ ఇస్తే అవి డైరెక్ట్గా వెళ్ళిపోతాయి అన్నమాట. అయితే ఇక్కడ మనకి 6 రకాల న్యూట్రిషనల్ ఇంజెక్షన్స్ అయితే ఉన్నాయి. అవేంటి అనంటే 1 విటమిన్ డి, 2 విటమిన్ బి12, 3 కాల్షియం, 4 ఐరన్, 5 మెగ్నీషియం, 6 మల్టీవిటమిన్స్. సో ఈ 6 రకాల న్యూట్రిషనల్ ఇంజెక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మీకు ఎలా అంటే చాలామంది ఇంజెక్షన్స్ అంటే టాబ్లెట్స్ కంటే బాగా పనిచేస్తాయి అని అనుకుంటారు. అది ఎప్పుడూ కూడా నిజం కాదు. ఈ ఇంజెక్షన్స్కి టాబ్లెట్స్కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి, డిఫరెన్స్ అనేది మీకు అర్థం అవ్వాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు టాబ్లెట్స్ కానీ క్యాప్సూల్స్ కానీ ఉన్నాయనుకోండి, ఓవరాల్గా తీసుకుండేవి, ఇవి మీకు మీరు ఇంటికి వెళ్ళే రోడ్డు మార్గం అనుకోండి. ఇంజెక్షన్ మీరు ఇంటికి వెళ్ళే హెలికాప్టర్ మార్గం అనుకోండి. హెలికాప్టర్ అనేది వేగంగా వెళ్తుంది అనమాట. ఈ టాబ్లెట్స్ క్యాప్సూల్స్ రోడ్డు మార్గంలో వెళ్ళాయి కాబట్టి వేగంగా వెళ్ళవు అనమాట. కాబట్టి ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే హెలికాప్టర్ అనేది వేగంగా చేరుతుంది కానీ ప్రతి చిన్న విషయానికి మనం హెలికాప్టర్ని వాడలేము. అలాగే ప్రతి విటమిన్ ఆర్ మినరల్ డెఫిషియన్సీకి మనం ఇంజెక్షన్ అవసరం ఉండదు, అది వాడాల్సిన పని కూడా లేదు. మరి అసలు ఇంజెక్షన్స్ ఎప్పుడు అవసరము, అది నిజంగా ఎప్పుడు ఉపయోగపడుతుంది అని అంటే మీకు బాగా సివియర్గా ఆ విటమిన్స్ కానీ మినరల్స్ కానీ డెఫిషియన్సీ ఉన్నప్పుడు, 2 మీరు ఓవరాల్గా తీసుకుంటే అబ్జార్ప్షన్ అవ్వనప్పుడు, అంటే క్రాన్స్ డిసీజెస్ కానీ ఐబిడి కానీ ఇందాక నేను చెప్పిన డిసీజెస్ కానీ లేదంటే సర్జరీస్ కానీ జరిగినప్పుడు అలాంటి పరిస్థితుల్లో మీకు అబ్జార్ప్షన్ ఉండదు కాబట్టి అలాంటి వాళ్ళు ఇంజెక్షన్స్ తీసుకోవాలి. అండ్ వాంతులు ఎక్కువగా ఉన్న వాళ్ళు అలాంటి వాళ్ళు ఇంజెక్షన్స్ తీసుకోవాలి. అయితే ఇంజెక్షన్స్ వల్ల లాభాలు ఏంటి అని అంటే మీకు ముఖ్యంగా మెడికల్ ఎమర్జెన్సీలో ఇది ఫాస్ట్గా పనిచేస్తుంది. 2 జిఐ ట్రాక్ట్ని బైపాస్ చేస్తుంది కాబట్టి అబ్జార్ప్షన్ సమస్య అనేది ఉండదు. 3 డెఫిషియన్సీని ఫాస్ట్గా సరిచేస్తుంది కాబట్టి దాంట్లో మనకి బాగా క్లియర్గా ఉపయోగపడుతుంది. అండ్ ఇంజెక్షన్స్ వల్ల వచ్చే నష్టాలు ఏంటి అని అంటే ఫస్ట్ నొప్పి ఉంటుంది. అండ్ మీకు ఇంజెక్షన్స్ చేసే పర్సన్ ఎవరైతే ఉన్నారో కరెక్ట్గా కనుక చేయకపోతే అక్కడ మీకు ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ రేర్ కేసుల్లో అలర్జీస్ కూడా రావచ్చు. అయితే ఇంజెక్షన్స్ తీసుకుంటే 100% శక్తి వస్తుంది అనేది చాలా మందిలో అపోహ మాత్రమే. ఇక్కడ నిజం ఏంటి అని అంటే మీకు కనుక మీ బాడీలో డెఫిషియన్సీ ఉంటే ఇంజెక్షన్స్ వల్ల అది క్లియర్గా యూజ్ అవుతుంది కాబట్టి ఆ సిమ్టమ్స్ మీకు తగ్గిపోతాయి కాబట్టి అది మీకు అర్థమవుతుంది అది పనిచేస్తుంది అని. కానీ అంతకు మించి హెల్దీగా ఉండే పర్సన్కి ఈ సప్లిమెంట్ ఇంజెక్షన్స్ వల్ల ఎనర్జీ బూస్ట్ అవుతుంది అని కానీ లేదు అంటే ఇమ్యూన్ సిస్టమ్ బూస్ట్ అవుతుంది అని కానీ అనుకోవడానికి కానీ లేదంటే అవుతుంది అనడానికి కానీ ఎటువంటి సైంటిఫిక్ ఎవిడెన్స్ లేదు. అయితే మీరు అక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే ఈ ఇంజెక్షన్స్ ఫామ్స్ని డాక్టర్స్ ఎక్కువగా ఎమర్జెన్సీ టైంలో మాత్రమే ఎవరికైనా ప్రిస్క్రైబ్ చేస్తారు. మరి ఎమర్జెన్సీ టైం అంటే ఏంటి అనేది మీరు తెలుసుకోవాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ విటమిన్ డి ఉంది. విటమిన్ డి మీకు బ్లడ్లో టెస్ట్ చేసినప్పుడు 10 లోపల ఉందనుకోండి, చాలామందికి ఉంటుంది అట్లా 5, 6, 7 అట్లా ఉంటుంది. అలాంటి వాళ్ళు ఫస్ట్ ఒక 2-3 షాట్లు విటమిన్ డి ఇంజెక్షన్ ఫామ్ తీసుకుంటే వెంటనే ఆ సిమ్టమ్స్ తగ్గిపోయి అది జిఐ ట్రాక్ట్ని బైపాస్ చేస్తుంది కాబట్టి డైరెక్ట్గా బ్లడ్లోకి వెళ్తుంది కాబట్టి దాని యూజ్ అనేది బాగుంటుంది. అదే విటమిన్ బి12 ఉందనుకోండి, బి12 ఎప్పుడు తీసుకోవాలి ఇంజెక్షన్ ఫామ్ అంటే మీరు విటమిన్ బి12 100కు లోపు ఉందనుకోండి మీరు టెస్ట్ చేసుకున్నప్పుడు, అలాంటప్పుడు మీకు విటమిన్ బి12 ఇంజెక్షన్స్ అనేవి తీసుకోవచ్చు. అలా కాకుండా మీకు అబ్జార్ప్షన్ అవ్వలేదు అనుకోండి, అంటే మీకు పొట్టలో అబ్జార్ప్షన్ అవ్వట్లేదు అంటే అలాంటి వాళ్ళు కూడా విటమిన్ బి12 ఇంజెక్షన్స్ తీసుకోవచ్చు. అదే నేను ఫైనల్గా మీకు చెప్పేది ఏంటి అంటే ఎవరైనా సరే ఇంజెక్షన్స్ ఎప్పుడు తీసుకోవాలి అని అంటే మీకు స్టమక్లో అది అబ్జార్ప్షన్ జరగనప్పుడు మెడికల్ ఎమర్జెన్సీలో ఉన్నప్పుడు మాత్రమే ఇంజెక్షన్ ఫామ్ తీసుకోవాలి.
మిగతా టైంలో ఓన్లీ టాబ్లెట్స్ ఫామ్ మాత్రమే తీసుకోవాలి. ఫైనల్‌గా నేను చెప్పేది మీకేంటి అనంటే, మీకు న్యూట్రిషన్‌కి సంబంధించి ఏదైనా సరే ఫస్ట్ ఫుడ్ తీసుకోండి. ఆ ఫుడ్‌లో మీరు బ్యాలెన్స్‌డ్‌గా అన్ని రకాల న్యూట్రియంట్స్ మీరు తీసుకోలేకపోయినప్పుడు, ఆ వచ్చే డెఫిషియన్సీని సప్లిమెంట్స్ తీసుకోండి. ఓరల్‌గా అంటే టాబ్లెట్స్ గానీ, క్యాప్సూల్స్ కానీ. ఒకవేళ మీకు బాగా డెఫిషియన్సీ వచ్చి ఎమర్జెన్సీలో గనక ఉంటే అప్పుడు ఇంజెక్షన్స్ తీసుకోండి. గుర్తుపెట్టుకోండి. విటమిన్ డి గానీ, ఐరన్ ఇంజెక్షన్స్ కానీ ఓవర్‌గా తీసుకోవటం గూడా మీకు టాక్సిక్ కాంప్లికేషన్స్ అనేవొస్తాయి. కాబట్టి మీరు డాక్టర్ కన్సల్ట్ అయ్యి మీకు ఇంజెక్షన్ అవసరమైతే ఇంజెక్షన్ తీసుకోండి. లేదు అంటే క్యాప్సూల్స్ ఫార్మ్ గానీ, లేదంటే టాబ్లెట్స్ ఫార్మ్ గానీ తీసుకోండి. ఇక్కడ మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అంతవరకు సెలవు మరి. నమస్కారం. నేను మీ వీరబ్రహ్మం కన్సల్టెంట్ ఫార్మసిస్ట్ బి ఫార్మసీ.